STR न्यूज़ में आप सभी का इस्तकबाल है। जड़चल्ला के चंद्रा गार्डन में अमन कमेटी का इजलास DSP वेंकटेश वर्लू की निगरानी में मुनक़िद हुआ। इस इजलास में मुख्तलिफ सियासी जमातों व मजहबी रहनुमाओं ने शिरकत करते हुए अपने अपने ख्यालात का इजहार किया। बादज़ां DSP वेंकटेश वर्लू ने मीडिया से मुखातिब होते हुए कहा कि इस इजलास में सियासी जमातों के कायदीन, म्यूनसिपल चेयरपर्सन कोनेटी पुष्पालता, कमिश्नर बल्दिया लक्ष्मैया रेड्डी ने शिरकत की। इन्होंने कहा कि गणेश चतुर्थी और मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक साथ आने की वजह से कोई मसला पैदा ना हो, इसके लिए तमाम तर इक़दामात किए जाएंगे। आइए देखते हैं STR न्यूज़ की ये अहम खबर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నైట్ వరకు ఎంత తొందరగా చేసుకుంటే మనం కూడా నైట్ అందరూ కూడా ఇంటికి వెళ్ళి పెట్టండి. మీరు చేసే ప్రోగ్రామ్ అయితే డెకరేషన్స్ ఏమైనా కూడా అందరూ కూడా కొంతమంది టూరింగ్ పెట్టండి. మార్నింగ్ అవర్స్ చేస్తే నైట్ అవర్స్ చేస్తే ఎవరు టూర్ లేదు, నైట్ కూడా ఏమైనా ల్యాండ్ అనే సిచ్యువేషన్స్ వస్తే ఎవరిలో ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా మీరు మనం తొందరగా చేసుకుంటే అంత మంచిదని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందున్న ఇతరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు వినాయక చవితి సంబరాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధ పూజలతో చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా ఉండి ప్రతి సంబరాలు అనేది చేసుకోవాలి. ఏ గొడవలు రాకుండా మంచిగా ఒక నెల రోజుల నుంచి పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఎంతో సంతోషంగా చెందాలు చేసుకున్నాం అన్నట్టు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా నిమజ్జనంలో అలాగే ఆటపాటలతో కొంచెం డ్రింక్ వేయకుండా మంచి ఆటపాటలతో సంబరాలు చేసుకొని నిమజ్జనం సంతోషంగా అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాట్లాడవచ్చు. చిరంజీవి సార్ మిరియాల యాదయ్య పాలమూరు జిల్లా ఈ షహీద్ పరిషత్ సేవా ప్రభుత్వం. అయితే మన గత ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి మనము ఈ నివారణ కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడు చేసినా మనము అందరము కలిసి బాగా చేసుకుని ఎప్పుడూ అటువంటి ఘటనలు కూడా జరగలేదు. అందరి సహకారంతో మనం క్షేమంగా చేసుకుంటున్నాము. మనం కూడా ఒకటి గమనించవలసింది ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మన కార్యక్రమం చేయాలి. ప్రతి మంటపాల దగ్గర ఇంతకుముందు తెలియక కొంతమంది రకరకాల పాటలు పెట్టారు కాబట్టి అది కూడా మన బాధ్యత. కాబట్టి ఒకవేళ మనం పెట్టినట్టుంటే కూడా మనం దాన్ని సవరించి భక్తి పాటలు పెట్టే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే సమయశాన్ని పాటించాలి. ఏంటి అంటే ఉదయం పూజ చేసిన తర్వాత 1 గంట సేపు, తర్వాత సాయంత్రం కూడా మనం 10:30 వరకు మైకు పెట్టి భక్తి పాటలు మైకు పెట్టి మనం బంద్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం వేరే వాళ్ళకు అవకాశం లేకుండా వాళ్ళతో చెప్పించుకోకుండా మనం సమయశాన్ని పాటించాలి. ఈ విధంగా ఎందుకంటే మనము నివాదం కనీసం 30 ఏళ్ళు ఎప్పుడు ఎలాంటి సంఘటన జరగలేదు. కలిసి చతుర్మాతలు ఘటన జరిగినా కానీ అది మన వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇది అంతా నేను కోరుకునేది ఏంటంటే ఏమన్నా చిన్న ఘర్షణ జరిగినా మనమే సాధించుకోవాలి. మన చట్టపరంగా ఏమీ మనం లేదని తీసుకోకూడదు. ఒక మన నుంచి కానీ అయితే మన జడ్చందలో యువకులు, పెద్దలు, పూజ్యులు అందరూ నిమజ్జనానికి ఏదైతే సహకరిస్తున్నారో అందరికీ చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అటువంటి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయకుండా అందరూ అలాగే జరుపుకుంటారని ఆశిస్తున్నాను. రెండోది, నేను మర్కజీ మిలాద్ కమిటీ అని ఒకటి కమిటీ ఉంది మన జడ్చందలో. దీనికి సంబంధించి మన ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. మన మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రతిసారిగా అదేవిధంగా ఇస్తున్నాము. మనం కూడా అదేవిధంగా పాటిస్తాము. ఏ ప్రోగ్రామైనా ప్రోగ్రామ్ ఉత్సవము కార్యక్రమం జరుపుతున్నాం. ఒకసారి ఏ ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, ఉన్నది కూడా మాట్లాడేది. అయితే ఈరోజు ఏమైనా ఈసారి శుక్రవారం వస్తుంది. 9 రోజులు 20 నుంచి 5 తారీఖు 9 రాత్రి రూట్ ప్రకారం 9 చేయాలి. అయితే 9 రోజులు అయితే
శుక్రవారం వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ కంపల్సరీ అలా చేయాలి. తర్వాత మాకు తేలిక కాదు. దాని బట్టి మీరు ప్రతిసారి రెడీ చేస్తాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మరి ప్రతి ఒక్కరు యువకులైనా ఎవరైనా సినిమా పాటలు ఎలాంటి పెట్టకూడదు. ఇక్కడ నుంచి అక్కడ ఏదైనా చిన్న చిన్న గణించగలతో దాన్ని నేనేం చెప్పలేము. కాకపోతే ప్రతి విషయము పోలీసులు ఎలక్ట్రికల్ వాళ్ళు మున్సిపాలిటీ చెప్పిన విధంగానే పాటిస్తున్నాము. కాకపోతే ఈసారి కొన్నిసారి నిమజ్జన కొరకు ఆహారాల కన్నా ఒక ఇబ్బంది లేదు. ఈసారి మాత్రం మీరు మాట్లాడాలని వెంటనే కాంప్లిమెంట్ కొన్నిసారి మేర సార్ మాట్లాడలేక మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ ఆ నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు. సరే, రేపు మండపం దగ్గర ఏదైతే మనం సేఫ్టీ లేకుండా మనం అతి సహాయంతో ఏదైతే విద్యుత్ సౌకర్యం కోసం అని వైర్ల ద్వారా తీసుకొని విధంగా చేస్తున్నాము. అవి కొన్ని మీకు ఆల్రెడీ మ్యాక్సిమం తెలుసు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్వి కొన్ని విషయం మెయిన్లీ మండపం దగ్గర ఫస్ట్ ఫీజు బాక్స్ ఉండాలి. తర్వాత ఎట్టింగ్, ఆ మండపం దగ్గర ఎట్టింగ్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఐఎస్ఐ ఇంపార్టెంట్ ఐఎస్ఐ మార్గాల నాణ్యమైనటువంటి విద్యుత్ తీగలైనా వాడాలి. ఎలాంటి ఆ పోల్ నుంచి మధ్యలో వరకు ఆ సర్వీస్ వరకు ఎలాంటి గేట్స్ కానీ ప్లస్ కొంచెం పెయింట్ వేసినటువంటి అలాంటి సర్వీస్ వరకు అస్సలు ఉండదు. కొత్త సర్వీస్ కాకుండా కనెక్ట్ చేసుకొని వాడాలి. ఇంకోటి అక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్ యాక్సిడెంట్ కానీ ఫైర్ షార్టింగ్ కానీ ఇలాంటి ఏ చిన్న విషయం అనేది డైరెక్ట్గా కాకూడదండి. నాకు చెప్పండి, మా కన్సల్ట్ మాకు చెప్పండి, ఆ ఫోన్ నెంబర్ చెప్పండి, ఫీజ్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి మీకు అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఇమ్మీడియట్ మాకు చేయాలి, మేము పంపిస్తాం. ఈ ప్రతి సంవత్సరం మనం పీస్ కమిటీ మీటింగ్ పెడుతున్నాం. పీస్ కమిటీ మీటింగ్ కేవలం ఇది మనం శాంతియుతమైన వాతావరణంలో పండుగలు జరిపించుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నాం. చాలా సంతోషం. పీస్ కమిటీ జడ్చర్లలో వేరే జరిగిన కల్చర్ జడ్చర్లలో లేదు కనుక జడ్చర్లో ఎప్పుడు కుల మతాలకు అతీతంగా వర్గ విభాగాలకు అతీతంగా జడ్చర్లో ఉంది అని చెప్పడంలో గర్వంగా ఉంది. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో వేరే చోట్ల చూస్తే కొద్దిగా అక్కడక్కడ వాతావరణం బాగా, కానీ మన ప్రాంతం వచ్చేసే వరకు ప్రతి ఒక్కరు అన్నదమ్ములాగా బావమరులాగా మామల్లులాగా ఆ రిలేషన్ మనకి ఇప్పటి నుంచి ఉన్నది కాదు. జడ్చర్లో పుట్టక ముందు నుంచి మన తాత ముత్తాతల నుంచి వస్తున్నది. ప్రత్యేకంగా ఇక్కడ మన పోలీసు వారు 30 పాయింట్లు ఉన్నాయి.